మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. తెలుగు వారిపై నోరు జారి నటి కస్తూరి వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 4వ తేదీన చెన్నైలోని హిందూ మాకల్ కచ్చి నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి ద్రావిడ్లు తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పలు పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదయ్యాయి. అటు రాజకీయంగానూ దుమారం రేపింది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉండడంతో మరింత అగ్గిరాచుకుంది. కేసు నమోదు కావడంతో ఆమె కోసం పోలీసులు గాలించారు. తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన నటి కస్తూరి శంకర్ కి ఊరట లభించింది. ఆమెకు ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మశాసనం తిరస్కరించడంతో శనివారం హైదరాబాద్ లో కస్తూరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆమెను చెన్నైకు తీసుకొచ్చిన తమిళనాడు పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం పులాల్ జైల్లో కస్తూరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు నవంబర్ 29 వరకు కస్టడీ ఉండగా బెయిల్ రావడంతో విడుదల కానున్నారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎగ్మూర్ కోర్టులో కస్తూరి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి దయాలన్ బుధవారం విచారణ చేపట్టారు. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషాలిటీ ఎబుల్డ్ చైల్డ్ ఉందని వివరించారు. ఆమెను తనే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించిన కస్తూరి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే పోలీసుల తరపున అభ్యంతరం తెలపకపోవడంతో ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 4న తమిళ బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి కస్తూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపూర్ మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్ళని అనుచితంగా మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ్ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత్ తెలుగు సమ్మేళనం తరపున ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సామాన్లు ఇవ్వడానికి కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఆమె లేకపోవడంతో పరారులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే తాను తెలుగు వారిని తక్కువ చేసి మాట్లాడలేదని, నేను అన్న వాటిలో కొన్నిటిని తీసుకొని వక్రీకరించారని క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు తమిళనాడులో ద్రావిడ ఐడియాలజీ నడుస్తుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకొకరితో అక్రమ సంబంధం అంటగడుతున్నారని, తనకు మద్యం అలవాటు లేకపోయినా తాగుబోతునని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కస్తూరి వ్యాఖ్యానించారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.